ఈరోజు మీ అందరికీ బేగం బజార్ నుండి మేమేం కొనుక్కొచ్చామో అండ్ ఆల్సో బర్త్డే డెకోర్ ఐటమ్స్, దాంతో పాటు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఎక్కడెక్కడ తీసుకున్నాము అనేది డీటెయిల్డ్గా నేను వీడియో తీసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఈ థింగ్స్ అని నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. రాజ్ రతన్ ట్రేడర్స్లో నుండి రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నాను. అజీజ్ ప్లాజాలో డెకోర్ ఐటమ్స్ తీసుకున్నాను. సో నేను ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్స్ షాప్లోనే నేను ఆల్మోస్ట్ మీకు థింగ్స్ అనేవన్నీ చూపిస్తాను. అజీజ్ ప్లాజాలో మనం కెమెరా తీసి మనం చూసేంత అక్కడ టైం ఉండదు. అలాగే రష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పీస్ఫుల్గా వెళ్ళి ఈ రిటర్న్ గిఫ్ట్ షాప్ చేయాలి అని అనుకుంటే అజీజ్ ప్లాజాతో కంపేర్ చేస్తే ఇలా పక్కన కొన్ని షాప్స్ ఉంటాయి, అందులో తీసుకోవడం బెటర్. ఈ రాజారతన్ షాప్ అనేది మనకు అజీజ్ ప్లాజా నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. నేను ఈ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ వీడియో అనేది చాలా తక్కువగా ఉంది ప్రైస్ మాత్రము. మనకి ఈవెన్ ఒక్క సింగిల్ పీస్ కావాలన్నా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆన్లైన్ కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ స్టోర్కి. చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది, అలాగే రీజనబుల్ రేట్లలో మనకి సింగిల్ పీస్ తీసుకున్నా కానీ హోల్సేల్ ప్రైస్లోనే మనకి వాళ్ళు సేల్ చేస్తారు. ఈ ల్యాంప్ కలెక్షన్ అనేది కొత్తగా వచ్చింది అండ్ ఇది అరౌండ్ 150 to 200 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. బల్క్గా తీసుకుంటే కొంచెం ఇంకా తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా నాకు ఇందులో స్టేషనరీ ఐటమ్స్, ఈ రిటర్న్ గిఫ్ట్ కలెక్షన్ అనేది ఎక్కువగా నచ్చింది. పిల్లల బర్త్డే పార్టీస్కి పర్ఫెక్ట్ స్టోర్ అని నేను అనుకుంటున్నాను. ప్రైజెస్లోకి వస్తే మినిమం 10 రూపీస్ నుండి మనకి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. 10, 15, 20, 30, 40 అలా. ఇది చూపిస్తుంది అరౌండ్ మనకి 70 to 75 రూపీస్ అనుకుంటా. అండ్ ఈ బుక్ ఒకటి 150 నాకు చాలా బాగా నచ్చింది. గర్ల్స్కి అలా రిటర్న్ గిఫ్ట్ పర్పస్లో కూడా అది చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి ఎక్స్ గేమ్స్ కానీ ఇది డాటెడ్ గేమ్స్ కూడా చాలా బాగుంటున్నాయి. అండ్ అలాగే చాలా వరకు పెన్సిల్ బాక్సెస్, పౌచెస్ అండ్ మినియేచర్స్వి, క్రయాన్ బాక్సెస్ ఇలాంటివన్నీ మనకి బల్క్లో చాలా తక్కువ రేట్లలోనే, ఈవెన్ మన నియరెస్ట్ షాప్లలో వెళ్తే ఏదైతే మనకు 100, 150 అంటారో అలాంటివి అరౌండ్ 60 రూపీస్, 50 రూపీస్ అంత తక్కువ ప్రైస్లోనే మనకు చాలా మంచి మంచి ఐటమ్స్ ఇస్తాయి. అండ్ బల్క్లో మనం ఇంకా ఎన్ని కావాలన్నా కానీ వాళ్ళు మనకు చూపిస్తారు. మనం జస్ట్ మన ఐడియా చెప్పినా కానీ వాళ్ళే మనకు ఒకటికి 2 ఐటమ్స్ అన్నట్టుగా చూపిస్తారు. అందులోని ఈ పెన్సిల్ బాక్స్ సెక్షన్స్ అన్నట్టు. స్టేషనరీ ఐటమ్స్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది స్టేషనరీ ఐటమ్స్ అనేవి. ఒకసారి చూడండి మొత్తం. స్టేషనరీలో మెయిన్గా ఎరేజర్స్, షార్ప్నర్స్, పెన్సిల్స్, కలర్ థీమ్స్లలో చాలా బాగా ఉన్నాయి. అండ్ ఆల్సో ఇలా పెన్సిల్ బాక్సెస్ అనేవి మనకు మామూలుగా రెగ్యులర్ షాప్స్లలో వెళ్తే ఇదే పెన్సిల్ బాక్స్ మనకు 200, 250 అని అంటారు. ఇక్కడ మాత్రం అరౌండ్ 190 రూపీస్లోనే. అలాగే స్టిక్కీ నోట్స్ కానీ ఇలాంటి ఎరేజర్స్ డిఫరెంట్గా చాలా క్యూట్గా ఉన్నాయి. పిల్లల బర్త్డే పార్టీస్కి, రిటర్న్ గిఫ్ట్కి చాలా బాగుంటుంది ఈ షాప్లో. నాకు తెలిసినంత వరకు అయితే చాలా రీజనబుల్ రేట్లలోనే అన్నీ ఉన్నాయి. నేను చూసిన ఎక్కువ కలెక్షన్లో మాత్రం ఎక్కువగా పెన్సిల్ బాక్సెస్ అలాంటివే ఉంటాయి కదా. దాంతోపాటు ఇవి చూసారు కదా, ఇలాంటి స్పేస్ వాళ్ళవి కానీ, చిన్న చిన్న క్యూబ్స్ కానీ, అలాగే ఎరేజర్స్ ఇలాంటివి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ లంచ్ బాక్స్ బ్యాగ్ కూడా చాలా బాగా అనిపించింది. అరౌండ్ 120 to 150 అంతే ఉంది దాని ప్రైస్ వచ్చేసేసి. ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది డీటెయిల్డ్గా మీకు వీడియో చూపించబోతున్నాను. ఎందుకంటే బేగం బజార్ అంటే తెలిసిందే కదా ఎంత రష్ ఉంటారో. సో నేను అంత రష్లో వీడియో తీయలేకపోయాను, ఓన్లీ ఆ షాప్ వరకే. అది కూడా మేము ఎర్లీ అవర్స్లో వెళ్ళేసరికంటే రష్ తక్కువగా ఉన్నారు. సో అలా తొందరగా చూసుకొని వచ్చేసాము. మెయిన్గా ఇప్పుడు నేను ఈ స్టీల్ ప్లేట్స్ తీసుకున్నాను. ఇది అజీజ్ ప్లాజాకి ఆపోజిట్లోనే ఉన్న ఒక స్టీల్ సామాన్ ఆ షాప్లో తీసుకున్నాను. అండ్ ఆల్సో ఈ స్టిక్కీ నోట్స్ ఇది ఎలా పేస్ట్ చేయాలి అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడని. అందులో ఇది ఎలా యూస్ చేయొచ్చు అనేది చెప్తాను. పిల్లలకి కూడా యాక్టివిటీ లాగా ఉంటుంది, అలాగే కాన్సన్ట్రేషన్ బిల్డ్ అవుతుంది ఆ చిన్న చిన్న నంబర్స్లలో అవనేవి ఫిల్ చేయడానికి. ఇక్కడ నేను 2 to 3 టైప్స్ తీసుకున్నాను, బాయ్స్కి, గర్ల్స్కి అలాగా సపరేట్గా. అలాగే దాంతోపాటు మన ఈ కిచెన్, బ్యాక్ కిచెన్ శ్రీయన్ కోసం తీసుకున్నాను. ఈ ఎక్స్ గేమ్ పిల్లలందరికీ ఒకేలాగా ఇచ్చేస్తే వాళ్ళకు కూడా ఒకే ఇంట్లో 2 గేమ్స్
బోర్ కొడుతుంది కదా అన్నట్టు ఏజ్ వైజ్గా అలా గిఫ్ట్స్ ప్లాన్ చేశాను. అండ్ ఇది మెయిన్గా నాకు ఇది బాగా నచ్చింది. సేమ్ టు సేమ్ మనం ముందు చూపించిన ఆ స్టిక్కీ ప్యాడ్ లాగానే, కానీ దీనికి ఏంటి అంటే అడిషనల్గా దీనికి ఫ్రేమ్ కూడా వస్తుంది అన్నట్టు. ఇది స్టిక్ చేసిన తర్వాత మనం ఆ ఫ్రేమ్లో మనం దీన్ని ప్లేస్ చేసుకోవచ్చు. సింపుల్గా వెనకాల సైడ్ నుండి మనం పుష్ చేసాము అని అంటే బయట సైడ్ ఉన్న ఆ షీట్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఏదైతే యాక్టివేట్ చేసామో ఆ యాక్టివ్ని మనం ఇందులో ప్లేస్ చేసేసుకొని బ్యాక్ సైడ్ నుండి ఆ పేపర్ లాంటిది ఆ థిక్ షీట్ని మనం ప్రెస్ చేసేసామంటే సేమ్ టు సేమ్ మనకు ఒక ఫ్రేమ్, మన పిల్లలు మన కోసం చేసిచ్చిన ఫ్రేమ్ లాగా ఇది రెడీ అయిపోతుంది. సో సింపుల్ అండ్ క్యూట్గా మనకు ఈ యాక్టివిటీతో చేసిన ఫ్రేమ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత క్యూట్గా ఉంది. ఇందులో నేను 2 పీసెస్ తీసుకున్నాను. సో ఇంతటితో రిటర్న్ గిఫ్ట్స్ అనేవి క్లోజ్ అయిపోయి, రిటర్న్ గిఫ్ట్స్ మనకి ఈ ఫ్రేమ్ది అరౌండ్ 150 పడింది. నార్మల్ షీట్స్ అరౌండ్ 45 to 50 రూపీస్ పడింది. మేము బల్క్లో తీసుకున్నాం కాబట్టి అంత తక్కువకి వచ్చింది. అండ్ నెక్స్ట్ డెకోర్ ఐటమ్స్కి వచ్చేసరికంటే పిల్లల బర్త్డే అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బెలూన్స్, క్యాండిల్స్ ఇవే కదా. సో ఈ బెలూన్స్, క్యాండిల్స్, డబుల్ సైడ్ ప్లాస్టర్స్ వగేరా మనకు కావాల్సిన థింగ్స్ ఈసారి మేము ఐరన్ మ్యాన్ థీమ్లో చేద్దాము అని అనుకున్నాము. సో 6th బర్త్డేకి 6th నెంబర్ అండ్ వెనకాల షీట్, ఐరన్ మ్యాన్కి సంబంధించిన బెలూన్స్ ఇవన్నీ తీసేసుకున్నాము. అజీజ్ ప్లాజాలోనే డెకోర్ ఆ షాప్లో తీసుకున్నాము. అలాగే బ్యాట్మెన్ బ్యాగ్ కావాలి అనేసకంటే బ్యాట్మెన్ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఆ దివాళీ అయిపోయిన తర్వాత కార్తీక మాసం అయిపోయే టైంకి మేము ఈ వాటర్ దియాస్ అనేవి తీసుకున్నాం. అరౌండ్ 100 రూపీస్కి 6 పీసెస్ వచ్చాయి. ఇది కూడా అజీజ్ ప్లాజాలోనే తీసుకున్నాం. జస్ట్ మనం ఇందులో వాటర్ అనేది వేయగానే మనకి ఈ దీపాలు అనేవి వెలుగుతాయి. తర్వాత నెక్స్ట్ డే బర్త్డే డెకోర్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్, అలాగే వచ్చిన గిఫ్ట్స్ని అన్బాక్సింగ్ చేయడం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రవలి సుమిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.